హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారము, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల మసాలా వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేసుకొని మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలను తీసుకొని బాగా కడిగి వాటిని కట్ చేసుకొని 4 ముక్కలుగా లోపల పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి తగినంత నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె హీట్ అయిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న వంకాయలను వేసుకొని వేయించుకోవాలి. మెత్తపడే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను, కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. సన్న మంట మీదే వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసుకొని అందులోని వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా సన్న మంట మీద అది అడుగంటకుండా ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వంకాయలకి ఆ మసాలా పట్టే వరకు సన్న మంట మీద మనం ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.